మార్కాపురం జిల్లా త్రిపురాంతక క్షేత్రంలో వసంత నవరాత్రుల మహోత్సవాలు మరియు ఉగాది పర్వదినం సందర్భంగా ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరీదేవి దేవాలయాల్లో భక్తులు వేలాదిగా తరలివచ్చి దర్శనం చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై కొలువు తీర్చి ఆలయం చుట్టూ ఊరేగింపగా ఈ సందర్భంగా అమ్మవారు బాల త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. వసంత నవరాత్రుల సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య దోపదీప నైవేద్యాలతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు ఈ పూజలను నిర్వహించారు. అలాగే పార్వతీ పరమేశ్వర అలంకరణంలో ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా గ్రామోత్సవం త్రిపురాంతక పుర వీధుల్లో ఊరేగించారు. గ్రామస్తులు సలవ పందిర్లు ఏర్పాటు చేసి భక్తులకు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. మహిళా భక్తులు కోలాటాలు, భక్తి గీతాలతో ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు భక్తులకు ఆశీర్వాదాలు అందించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రామోత్సవం విజయవంతంగా సాగేందుకు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి అనిల్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేయగా ఎలాంటి అంతరాయం లేకుండా త్రిపురాంతక సిఐ ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు. క్షేత్రము మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలము త్రిపురాంతకం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీమద్ బాలాత్మవారి దేవస్థానము. ఇక్కడ రేపు ఉగాది నుంచి అంటే మనకు 19/3/26 గురువారం నుండి 28/3 శనివారం వరకు వసంతనవరాత్రి ఉత్సవములు 9 రోజులు కూడా అత్యంత వైభవం జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో గోపూజా కార్యక్రమంతో ఉత్సవాలు మొదలవుతాయి. ప్రాతకాలంలో అమ్మవారికి అభిషేకము, తదనంతరము బాలగో కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉభయదాతలకే ఉత్సవమూర్తికి ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నము మహానివేదన, మహాగ్రాసము, తదనంతరము మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. ప్రతిరోజు కూడా సాయంత్రం వేళల్లో అమ్మవారు అలంకారంతో ఆలయ ఉత్సవం నిర్వహిస్తాము. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారికి పాతుకాలని కోరుచున్నాము. అలాగే మనకు సప్తమి, అష్టమి, 9 రోజుల్లో గణపతి హోమము, నవగ్రహ హోమము, రుద్రహోమము ఉంటుంది. మనకు 28వ తారీఖు శనివారం రోజున పూర్ణాహుతి కార్యక్రమము, తదనంతరము కలశ ఉద్వాసన, కలశ మార్జన, తదనంతరం తీర్థప్రసాద యోగము, మహదాశీర్వచనం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఉగాది వసంతనవరాత్రులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారికి పాతుకాలని కోరుతున్నాము.